రేవంత్ జోష్ కాంగ్రెస్లో చేరిన ఇందిరా శోభన్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుండే ఇందిరా శోభన్ హస్తం వైపు అడుగులు వేయొచ్చనే చర్చ చాలా కాలంగా జరిగింది. అదిగో చేరుతుంది ఇదిగో చేరుతుందని వార్తలు అయితే జోరుగా చక్కర్లు కొట్టాయి. మొన్నటి వరకు ఆమె కాంగ్రెస్కి సపోర్టుగా నిలిచారు. కానీ హస్తం గూటికి చేరికపై వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఏమైందో ఏమో కానీ సీనియర్ నేత ఇందిరా శోభన్ రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి కార్యదర్శి విష్ణునాథ్ దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇందిరా శోభన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి కార్యదర్శి విష్ణునాథ్ సీఎం రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ ఆదేశాల మేరకు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించడానికి రెడీగా ఉన్నానని ఇందిరా శోభన్ ప్రకటించారు. తన రాజకీయ జీవితానికి పునాది వేసిన మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరుకోవటం నాకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో విసిగిపోయిన మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం అవకాశం వచ్చిందని, నిరంతరం ప్రజల మధ్య ఉంటానని అన్నారు. గతంలోనే తనకు కాంగ్రెస్తోనే తనకు తగిన గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు ఇందిరా శోభన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.